హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హైగ్రీవ్ ఫోటోషాప్ క్లాసెస్. ఈ క్లాస్లో మనము రూలర్ టూల్ గురించి తెలుసుకుంటాం. రూలర్ టూల్ మనకి ఇక్కడ లొకేట్ అయి ఉంటుంది. ఐకాన్ వచ్చేసి రూలర్ లాగానే ఉంటుంది. ఓకే, ఇక్కడ మనము కొన్ని ఆబ్జెక్ట్స్ తీసుకున్నాము. ఇక్కడ ఒక రెక్టాంగిల్ ఉంది, పైన ఆప్షన్స్ ఉన్నాయి. మెజర్మెంట్స్ కనిపించట్లేదు, అన్ని జీరోస్లోనే ఉన్నాయి. మనము ఈ రెక్టాంగిల్ని ఇటు నుంచి ఇటు ఎంత లెంత్ ఉందో ఒకసారి మెజర్ చేద్దాము. ఓకే, సో ఫస్ట్ నేను నార్మల్గా ఒక లైన్ డ్రా చేస్తున్నాను ఇటు నుంచి అటు. సో చూడండి, ఇప్పుడు నేను డ్రా చేస్తున్నప్పుడు ఈ లైన్ అనేది ఇలా మూవ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే లైన్ కూడా జిగ్జాగ్గా వస్తుంది. ఓకే, ఇక్కడ క్లియర్ అంటున్నాను. అలా కాకుండా నేను ఎప్పుడైతే డ్రా చేస్తుంటే ఆ టైంలోనే షిఫ్ట్ను హోల్డ్ చేస్తాను అనుకోండి. షిఫ్ట్ హోల్డ్ చేస్తే నాకు అప్ అండ్ డౌన్కి కూడా వెళ్ళడానికి రావట్లేదు, ఓన్లీ లైన్ అనేది స్ట్రైట్గా వస్తుంది. సో లైన్ స్ట్రైట్గా వచ్చింది చూడండి, ఇటు నుంచి ఇటు మనకు లైన్ అనేది స్ట్రైట్గా వచ్చింది. షిఫ్ట్ హోల్డ్ చేసి పట్టుకొని డ్రా చేసినప్పుడు పైన ఆప్షన్స్ ఉన్నాయి కొన్ని, చూడండి ఎక్స్ అండ్ వై అని ఉన్నాయి. ఈ ఎక్స్ అండ్ వై అంటే ఏంటంటే ఇవి పొజిషన్ కోఆర్డినేట్స్. ఎక్స్ వచ్చేసి హారిజాంటల్ పొజిషన్ చూపిస్తుంది, వై వచ్చేసి వర్టికల్ పొజిషన్ చూపిస్తుంది. ఇది యాక్సెస్ అనమాట. ఓకే, ఇట్లా ఎక్స్ అనుకోవచ్చు, ఇట్లా వై అనుకోవచ్చు. ఇప్పుడు మనం డ్రా చేసిన పొజిషన్ వచ్చేసి ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ డబ్ల్యూ అంటే విడ్త్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు విడ్తే కదా, అంటే లెంత్ ఎంత ఉంది అనేది మనకి ఇక్కడ అమౌంట్లో చూపిస్తుంది. ఏ అమౌంట్లో చూపిస్తుంది అనేది మనకి చూడగానే అర్థమవుతుంది, పిక్సెల్స్లో చూపిస్తుంది. ఓకే, హైట్ వచ్చేసి 0 కదా, అంటే మనం ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాం కానీ అప్ నుంచి డౌన్కి తీయలేదు కదా. సో అందుకు మనకు హైట్ వచ్చేసి 0నే చూపిస్తుంది. ఇక్కడ యాంగిల్ ఏం లేదు, యాంగిల్ కూడా 0నే చూపిస్తుంది. ఓకే, సో లైన్ ఒక్కటే ఉంది. L1 అంటే లైన్ 1, L2 అంటే లైన్ 2. L1 అనేది లైన్ ఒక్కటే ఉంది కదా ఇక్కడ, అందుకే L1 వాల్యూ చూపిస్తుంది. ఈ వాల్యూ సేమ్ చూపిస్తుంది చూడండి, విడ్త్ అండ్ L1 వాల్యూ సేమ్ చూపిస్తుంది. ఓకే, సో నేను మళ్ళీ క్లియర్ చేస్తున్నా. సో నేను ఎప్పుడైతే ఇలా డ్రా చేస్తున్నానో ఇటు నుంచి ఇటు ఇక్కడికి డ్రా చేస్తున్నా కదా. సో ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పాజిటివ్ వాల్యూ చూపిస్తుంది మనకు 307 పాజిటివ్ వాల్యూ చూపిస్తుంది. ఓకే, క్లియర్ అంటే రైట్ నుంచి ఇటు డ్రా చేస్తున్నప్పుడు పాజిటివ్ వాల్యూ చూపిస్తుంది. అలా కాకుండా లెఫ్ట్ నుంచి ఇటు డ్రా చేస్తాను అనుకోండి, లెఫ్ట్ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డ్రా చేసినప్పుడు -306 చూపిస్తుంది, అంటే నెగిటివ్ వాల్యూ చూపిస్తుంది. ఓకే, అండ్ మీరు ఒకసారి లైన్ అనేది డ్రా చేసిన తర్వాత మీరు దీన్ని మూవ్ చేయొచ్చు, ఇలా మీరు మూవ్ చేయొచ్చు. ఓకే, అండ్ మీరు ఒక కార్నర్లో పట్టుకొని ఇలా మీరు కార్నర్స్ కూడా మనం మూవ్ చేసుకోవచ్చు అనమాట, కార్నర్స్. అండ్ నేను ఇప్పుడు వేరే లైన్ డ్రా చేయడానికి వెళ్ళినప్పుడు అది వెళ్ళిపోతుంది, అంటే ఎట్ ఎ టైం 2 లైన్స్ రావట్లేదు, ఓన్లీ సింగిల్ లైన్ మాత్రమే వస్తుంది. ఓకే, క్లియర్. అండ్ ఇప్పుడు హైట్ మెజర్ చేద్దాం పైనుంచి. ఓకే, షిఫ్ట్ హోల్డ్ చేస్తున్నాను మళ్ళీ స్ట్రైట్. ఇప్పుడు హైట్ వాల్యూ ఎంత ఉంది పైనుంచి కిందకి, ఇక్కడ చూద్దాం, హెచ్లో చూద్దాం, 220 చూపిస్తుంది, పాజిటివ్ వాల్యూ చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు కింద నుంచి డ్రా చేస్తే మనకు నెగిటివ్ వాల్యూ అనేది చూపిస్తుంది చూడండి -218 వస్తుంది. ఇక్కడ డిఫరెన్స్ ఎందుకు వస్తుంది అంటే నేను ఇక్కడ అంటే ఇందాకనేమో 220 వచ్చింది, ఇప్పుడేమో 218 వచ్చింది అని మీరు అనుకోవచ్చు. నేను ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. నేను ఇక్కడ పర్ఫెక్ట్గా నేను ఆ కార్నర్ని టచ్ చేయట్లేదు. ఓకే, జూమ్ చేసుకొని చేసినప్పుడేమో పర్ఫెక్ట్గా మనకు వాల్యూ అనేది కనిపిస్తుంది. జూమ్లో కాకుండా నేను రఫ్గా చేస్తున్నా కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క వాల్యూ అనేది మనకు కనిపిస్తుంది అనమాట. కాకపోతే మెజర్మెంట్ అయితే తప్పు చూపించదు. ఓకే, సో నెక్స్ట్ ఏ ఫర్ యాంగిల్ చూద్దాం అండ్ L1 L2 కూడా చూద్దాం. దానికోసం ఈ ఎగ్జాంపుల్ యూజ్ చేద్దాం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక లైన్ డ్రా చేస్తాను. నేను డౌన్ నుంచి అప్కి డ్రా చేస్తాను లైన్ అనేది, మీరు అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి యాంగిల్ ఎలా చూపిస్తుంది, 34.4 degrees చూపిస్తుంది. ఇప్పుడు టాప్ నుంచి డౌన్కి డ్రా చేద్దాం లైన్ అనేది. ఇక్కడ టాప్లో హోల్డ్ చేసి ఇక్కడికి డ్రా చేస్తుంది. సో చూడండి, ఇప్పుడు టాప్ నుంచి బాటమ్కి డ్రా చేసేసరికి అమౌంట్ అనేది నెగిటివ్ చూపిస్తుంది, -35.3 degree చూపిస్తుంది. ఓకే, మనం డౌన్ నుంచి అప్కి వెళ్ళినప్పుడేమో పాజిటివ్ వాల్యూ చూపిస్తుంది, నుంచి డౌన్కి వచ్చేటప్పుడేమో నెగిటివ్ వాల్యూ అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, మనకి ఇంతవరకు ఓన్లీ L1 మాత్రమే చూపిస్తుంది కదా, L2 అనేది ఇంకా యాక్టివేట్ కాలేదు. సో L2 యాక్టివేట్ కావడానికి మనం ఏం చేయాలంటే ఆల్ట్ హోల్డ్ చేయాలి. ఫస్ట్ నేను L1 డ్రా చేస్తున్నాను, ఇక్కడ వరకు L1 డ్రా చేసేసి ఆల్ట్ హోల్డ్ చేస్తే చూడండి మన కర్సర్లో ఈ విధంగా సింబల్ వస్తుంది అనమాట, మనకు ఐకాన్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు L2 అనేది డ్రా చేద్దాం. సో ఇప్పుడు L2 అనేది వచ్చింది చూడండి, ఇదేమో L1, ఇదేమో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు L2. ఇక్కడ మీకు వాల్యూస్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ మీకు ఈ రెండింటికి మధ్యలో ఈ డిగ్రీ ఉంది కదా, సో ఈ యాంగిల్ ఎంత ఉంది అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది, 110.3 degrees చూపిస్తుంది. ఈ రెండింటి మధ్యలో ఉన్న యాంగిల్ అనమాట. ఓకే, సో మనం ఇలా చూసుకోవచ్చు. క్లియర్.
మీకు గైడ్స్ తీసుకోవడం ఐడియా ఉంది కదా, కంట్రోల్ ఆర్ అంటే రూలర్ వస్తుంది. నేను మీకు ఇంతకుముందు వేరే టూల్లో చెప్పాను. ఇక్కడ చూడండి, మీరు ఇలా గ్రిడ్స్ కూడా తెచ్చుకోవచ్చు. ఇది గైడ్స్ అంటారు. ఈ గైడ్స్ కూడా మీరు తెచ్చుకోవచ్చు అనమాట. ఓకే, ఇవి కూడా మీకు హెల్ప్ అవుతాయి. సో మీరు ఇలా పెట్టేసి ఇప్పుడు కూడా మీరు రూలర్ టూల్ తోటి ఇలా మెజర్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ ఇలా. సో ఇలా కూడా మీరు ఒక మినీ గ్రిడ్ని మీరు ఇలా మెజర్ చేయొచ్చు అనమాట ఎస్టిమేట్గా. మళ్ళీ మీరు తీసేయాలనుకుంటే క్లియర్ అనేసి. అండ్ ఇవి కూడా మీరు తీసేయచ్చు. అండ్ ఇక్కడ యూనిట్స్ మార్చుకోవాలంటే, యూనిట్ మెజర్మెంట్ మార్చుకోవాలంటే ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే ఇప్పుడు సెంటీమీటర్స్లో ఉంది, ఇంచెస్ అండ్ పిక్సెల్స్. మీరు ఇక్కడ మెజర్మెంట్స్ కూడా మార్చుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇక్కడ గైడ్స్ని మీరు తీసేయాలి అనుకుంటే, మీరు ఇండివిజువల్గా ఒక్కొక్కటి తీసేయాలి అనుకుంటే మీరు మూవ్ టూల్ తోటి ఇలా తీసేయచ్చు. నేను మీకు ఇంతకుముందు ఆప్షన్లో చెప్పాను. అలా కాకుండా మీరు మూవ్ టూల్కి వెళ్ళినప్పుడే మీకు ఇక్కడ ప్రాపర్టీస్లో ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ రూలర్స్ అండ్ గ్రిడ్స్ అని ఉంది కదా. సో మీరు ఈ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు రూలర్ అనేది వస్తుంది, పోతుంది. ఓకే. అండ్ ఇప్పుడు నేను రూలర్ని తీసేయాలనుకుంటున్నాను. దాంతోపాటు ఈ బ్లూ కలర్ లైన్స్ ఉన్నాయి కదా, ఈ గైడ్స్ని కూడా తీసేయాలి అనుకుంటే ఇక్కడ మీరు దీనిపైన క్లిక్ చేస్తే మనకు పోతాయి అన్నమాట. అంటే జస్ట్ హైడ్ అయిపోతాయి. మళ్ళీ కావాలనుకుంటే మళ్ళీ రివీల్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఇక్కడ స్ట్రైట్ అండ్ లేయర్ అని ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఫోటోలో ఈ ఫోన్ వచ్చేసి మనకు పర్స్పెక్టివ్ వ్యూలో క్రాస్లో ఉంది కదా. సో మనం ఈ ఫోన్ని స్ట్రైట్గా చూడాలనుకోండి. సో ఈ ఫోన్ని మన సైడ్ టర్న్ చేసుకొని స్ట్రైట్గా చూడాలి అనుకుంటే ఇది ఏ వైపు అయితే క్రాస్గా ఉందో మీరు ఆ వైపే మీరు లైన్ అనేది డ్రా చేయండి. ఇలా లైన్ డ్రా చేయండి. ఆ టైంలో షిఫ్ట్ హోల్డ్ చేయకండి. షిఫ్ట్ హోల్డ్ చేస్తే ఏమవుతుందంటే స్ట్రైట్ లైన్ తీసేసుకుంటుంది. అందుకే నాకు షిఫ్ట్ హోల్డ్ చేయకుండా ఆ ఫోన్ ఏ పొజిషన్లో ఉందో, అంటే ఆ లైన్ ఏ పొజిషన్లో ఉందో ఆ పొజిషన్లో నేను లైన్ అనేది డ్రా చేస్తాను. డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ స్ట్రైట్ అండ్ లేయర్ అనే ఆప్షన్ యాక్టివ్లోకి వచ్చింది. సో ఇప్పుడు దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఆ ఫోన్ అనేది ఇప్పుడు చూడండి స్ట్రైట్గా చూపిస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ రిమైనింగ్ ఏరియా ఉంది కదా, ఈ రిమైనింగ్ ఏరియాలో మనకు ట్రాన్స్పరెంట్ అనేది కనిపిస్తుంది, ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది. మీరు ఈ బ్యాక్గ్రౌండ్ని ఈ బ్యాక్గ్రౌండ్తో ఫిల్ చేయొచ్చు. ఇదే కలర్ బ్యాక్గ్రౌండ్ని దీనికి ఫిల్ చేయొచ్చు. ఎలా అంటే కంటెంట్ అవర్ యూజ్ చేయొచ్చు. అండ్ చాలా మెథడ్స్ ఉన్నాయి, మనం నెక్స్ట్ క్లాసెస్లో చూస్తాం. ఓకే. సో లాస్ట్ అండ్ ఫైనల్ ఆప్షన్ ఇక్కడ చూడండి, యూజ్ మెజర్మెంట్ స్కేల్ అనే ఈ ఆప్షన్ గురించి తెలుసుకుందాము. సో ఈ యూజ్ మెజర్మెంట్ స్కేల్ ఈ ఆప్షన్ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం దీన్ని సెట్ చేసుకోవాలన్నమాట. ఈ స్కేల్ని మనం సెట్ చేయాలి. ఇది ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇమేజ్లోకి వెళ్ళాలి. ఇమేజ్లో మనకి ఇక్కడ అనలైసిస్ అని ఉంటుంది. ఈ అనలైసిస్లో సెట్ మెజర్మెంట్ స్కేల్లో ఇక్కడ కస్టమ్ అని ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఓన్గా కస్టమ్ అనేది ఇస్తున్నాం కదా. సో కస్టమ్ అంటే ఓన్ కాబట్టి ఈ కస్టమ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మెజర్మెంట్ స్కేల్ అనేది ఒక చిన్న బాక్స్ పాపప్ అయింది. చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి కస్టమ్ కాబట్టి కస్టమ్ అని ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లైన్ డ్రా చేస్తున్నాను నేను. ఈ డోర్ లెంత్ వచ్చేసి నేను ఇక్కడ ఇలా లైన్ అనేది డ్రా చేస్తున్నాను షిఫ్ట్ హోల్డ్ చేసి. ఓకే. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నేను డ్రా చేస్తాను. మనకు పిక్సెల్స్లో ఇక్కడ కనిపిస్తుంది 2240 అని మనకి ఇక్కడ కనిపిస్తుంది ఈ పిక్సెల్ లెంత్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. అయితే ఇది రియల్ వరల్డ్లో ఈ డోర్ వచ్చేసి ఎంత హైట్ ఉండొచ్చు అంటే నేను లాజికల్ లెంత్ అనమాట, అంటే మన ఓన్గా ఇవ్వాల్సిన లెంత్ ఇది. లాజికల్ లెంత్ వచ్చేసి నేను 6 feet అని అనుకుంటున్నా. 6 feet అన్నప్పుడు ఇక్కడ మనం ఫీట్ అని టైప్ చేయండి. ఓకే, 6 feet ఇది లాజికల్ లెంత్. నేను రియల్ వరల్డ్లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ డోర్ మెజర్మెంట్ వచ్చేసి రియల్ వరల్డ్లో 6 feet ఉంటుందని నేను నా ఓన్గా లాజికల్ లెంత్ తోటి నేను ఇస్తున్నాను. అప్పుడు ఏమైపోయింది, ఇక్కడ కింద చూడండి 2240 పిక్సెల్స్ ఈక్వల్స్ టు 6 feet అని తీసుకుంది. ఓకే. సో అప్పుడు మీకు ఒక్క ఫీట్కి ఎన్ని పిక్సెల్స్ అవుతున్నాయో మీరు క్యాలిక్యులేట్ చేసుకొని అనుకోవచ్చు. సో ఫస్ట్ ఓకే అని ప్రెస్ చేయండి. ఇప్పుడు ఓకే అయిపోయింది. ఓకే, నేను క్లియర్ అంటున్నాను. ఇప్పుడు నేను స్కేల్ని సెట్ చేస్తాను కదా. ఇప్పుడు మీరు ఏది మెజర్మెంట్ చేసినా కూడా మీకు ఇది ఈ డోర్ అనేది 6 feet అనేది కరెక్ట్ అవుతే ఇప్పుడు మీరు ఏదైనా మెజర్ చేయవచ్చు ఈ ఇమేజ్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విండో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంది అనేది విడ్త్ అనేది చూద్దాము. ఓకే. సో నేను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డ్రా చేస్తున్నాను. దీని విడ్త్ చూడండి, విడ్త్ అనేది 3.24 feet చూపిస్తుంది. ఓకే. సో క్లియర్. ఇది రూలర్ టూల్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.